ఆ తరువాత శంఖాలు, భేరీలు, డప్పులు, నగారాలు, కొమ్ముబూరలు ఒక్కసారిగా మోగించబడ్డాయి. ఆ శబ్దం ఎంతో భయంకరంగా, ఘోరంగా మారింది. ఈ శ్లోకంలో భీష్ముడు శంఖం ఊదిన వెంటనే కౌరవ సైన్యంలోని అన్ని వాద్యాలు ఒకేసారి మోగాయి. అది యుద్ధ ప్రారంభానికి సంకేతం. ఆ శబ్దం సైనికుల్లో ఉత్సాహాన్ని పెంచింది, శత్రువులకు భయాన్ని కలిగించింది, కురుక్షేత్ర యుద్ధ వాతావరణాన్ని తీవ్రంగా మార్చింది. ఈ శ్లోకంలో తుముల శబ్దం అంటే సాధారణ ధ్వని కాదు. యుద్ధ ఉద్రిక్తత, ఆవేశం, గర్జన అన్నీ కలిసిన ఘోర నాదం. అంటే భూమి, ఆకాశం మార్మోగేంత గొప్ప గర్జన. ఈ శబ్దంతో కురుక్షేత్రం మొత్తం యుద్ధ వాతావరణంతో కంపించింది. బయటి శబ్దం ఎంత పెద్దదైనా అంతరంగంలో ధర్మం లేకపోతే అది స్థిర విజయాన్ని ఇవ్వదు. కౌరవుల వద్ద ఘోర శబ్దం ఉంది, కానీ పాండవుల వద్ద ధర్మబలం ఉంది. కేవలం హడావిడి లేదా బాహ్య ప్రదర్శన విజయాన్ని ఇవ్వదు. నిజమైన బలం ధర్మం మరియు ఆత్మవిశ్వాసంలో ఉంటుంది.